హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కాంచన, అనసూయ ఇద్దరికి శౌర్య ఆరోగ్య పరిస్థితి, అలాగే ఇప్పుడు తనకి సర్జరీ చేయాలని, దానికి 50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసరికి వాళ్ళిద్దరూ కుప్పకూలిపోతారు. చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే కార్తీక్ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు దీపక్ తెలియకూడదని చెప్తూ ఉంటే ఇంతలో దీప వస్తుంది. చెప్పండి, ఎందుకు మీ నోటి చివరి వరకు వచ్చి ఆ మాట ఆగిపోయింది? ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి కార్తీక్ బాబు. ఏం తెలియకూడదు నాకు అని అంటే, కొత్తగా తెలియకపోవడానికి ఏం లేదు అని కార్తీక్ అంటే, అదే డబ్బుల కోసం వెళ్ళారు కదా, వచ్చాయా, ఎవరైనా ఇచ్చారా అని అడిగితే, ఇంకా లేదు, నన్ను 2 రోజులు వదిలేయమని చెప్పాను కదా, నన్ను ఇప్పుడేమీ అడగద్దు, స్నానానికి నీళ్లు పెట్టు అని చెప్పేసి కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దీప కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో అనసూయ, ఏం చేయాలో అర్థం కావట్లేదు చెల్లమ్మ, ఎలా అయినా సరే శౌర్యని కాపాడుకోవాలి అని అంటే, కాపాడుకుందాం అక్క, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలోనే కాంచన, అనసూయ ఇద్దరిని భోజనానికి పిలుస్తుంది దీప. శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసాక వీళ్ళకైతే అన్న శాసనాలు కూడా సహించవు. మాకు ఆకలిగా లేదు, తర్వాత తింటామని అంటే, అదేంటి ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడెందుకు తిననంటున్నారు, ఇంతలోనే మీకేం తెలిసింది అని అడుగుతుంది దీప. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి, అలాంటిదేం లేదు, వాళ్ళు తింటారు కానీ నువ్వు లేనిపోను ఊహించుకోకుండా వెళ్ళి ఏర్పాట్లు చెయ్యు, అన్నీ అక్కడ పెట్టు పదా అని చెప్తే, సరే అంటూ దీప అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడే కార్తీక్ వీళ్ళిద్దరితో ఇప్పుడు భోజనం చేయకపోతే దీపకి కొత్త అనుమానం వస్తుంది. ఇప్పటికే దీప చాలా అనుమానిస్తుంది నన్ను శౌర్య విషయంలో. పదండి భోంచేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి కార్తీక్ కూడా భోజనం చేస్తాడు. ఇక ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుంటారు, కానీ ఎవ్వరూ నిద్రపోరు. అక్కడ శౌర్య ఎలా ఉందో, నా కూతురు మొదటిసారి నన్ను వదిలేసి ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో, రేపైనా కార్తీక్ బాబుని తీసుకెళ్ళమని అడగాలి, శౌర్యను చూసి 2 రోజులు అవుతుంది అని చెప్పి దీప ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు 50 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి, ఎలా నా కూతురుని కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. కాంచన, అనసూయ ఇద్దరు శౌర్య పరిస్థితిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, కార్తీక్కి ఎలా సహాయపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఉదయం అవుతుంది. ఉదయాన్నే కార్తీక్ రెడీ అయ్యి నిన్నట్లానే అందరినీ అప్పు అడగడం కోసం బయలుదేరి వెళ్తాడు. ఎంతమందిని అప్పు అడిగినా కానీ తనకైతే డబ్బులు అరేంజ్ అవ్వవు. ఇక చేసేది లేక హాస్పిటల్కి వస్తాడు కార్తీక్. డాక్టర్ ఇచ్చిన టైం అయిపోవడంతో హాస్పిటల్ వాళ్ళు శౌర్యనైతే తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. మీ పాపకి ఏం జరిగినా మాది బాధ్యత కాదు, మీరు అమౌంట్ కట్టమంటే అమౌంట్ కట్టలేదు, తీసుకొచ్చి జాయిన్ చేశారు, ఈ 2 రోజులు అయిన బిల్లు తీసేసి మిగతా 5 లక్షల్లో మిగతా అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ తీసుకొని మీ పాపని తీసుకెళ్ళిపోండి అని చెప్పేస్తారు డాక్టర్లు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక శౌర్యను డిశ్చార్జ్ చేసేద్దామని చెప్పి రిసెప్షన్ వాళ్ళు బిల్స్ అన్నీ రెడీ చేస్తుంటే అప్పుడే కొంతమంది వచ్చి, ఆగండి, తనకి ఇవ్వాల్సింది డిశ్చార్జ్ కాదు, చేయాల్సింది ఆపరేషన్కి ఏర్పాట్లు అని చెప్తే, అప్పుడే డాక్టర్స్, మీరెవరు, ఆపరేషన్ చేయాలంటే 50 లక్షలు కట్టాలి, వీళ్ళు ఆ అమౌంట్ కట్టలేదు అని అంటే, మేం కడతాం, కట్టాలనే వచ్చాం, ఫస్ట్ అయితే మీరు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తే, సరే అని చెప్పి డాక్టర్స్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే కార్తీక్, మీరెవరు అని అడిగితే, మేము హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వస్తున్నాం కార్తీక్, ఇలా పూర్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మా ఆర్గనైజేషన్ నుండి హెల్ప్ అందిస్తుంటాము, మీరేం కంగారు పడకండి, ఆ 50 లక్షలు మేం కట్టి మీ పాపని సేఫ్గా ఆపరేషన్ చేయిస్తాం, మీరు టెన్షన్ పడొద్దు అని చెప్తే కార్తీక్ ఆనందానికి అసలు అవధులే ఉండవు. నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అంటే, మహిళా మండలి డైరెక్టర్ సరోజిని గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆవిడ చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాం అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కార్తీక్. ఇంతలోనే సరోజిని గారు కూడా అక్కడికి వచ్చి కార్తీక్తో మాట్లాడతారు. నువ్వేం కంగారు పడద్దు కార్తీక్, నీలాంటి గొప్ప వ్యక్తికి, ఆదర్శ పురుషుడికి ఎప్పుడు అందరూ అండగానే ఉంటారు, ఆ దేవుడు కూడా సహకరిస్తాడు, అంతా మంచి జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడొద్దు అని చెప్తే, చాలా థ్యాంక్స్ మేడం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, మీకు అసలు ఎవరు చెప్పారు అని అడిగితే, మీ అమ్మగారు కాంచన గారు, ఆవిడే ఫోన్ చేసి నాకు ఇదంతా చెప్పారు, నాకు మీ పరిస్థితి అంతా తెలుసు, ఫస్ట్ నుంచి నేనంతా గమనిస్తూనే ఉన్నాను, ఇప్పుడు ఇంకా క్లియర్గా ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు క్లియర్గా తెలిసాయి,
మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పి ఇక 50 లక్షలు కట్టేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాశీ కూడా చాలా సంతోషిస్తాడు. ఇక మొత్తానికి శౌర్యకి సర్జరీ చేయించి 1 వీక్ అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో దీప ప్రతిసారి శౌర్య దగ్గరికి వెళ్దాం వెళ్దాం అని అడుగుతూనే ఉంటుంది. నెమ్మదిగా తనకి ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తూ వారం రోజులు గడిపేస్తాడు. ఇక శౌర్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఇవేవి అమ్మకు చెప్పొద్దు అని జాగ్రత్తగా తనకి నచ్చచెప్పి ఇంటికైతే తీసుకొస్తాడు. శౌర్యని ఇంటికి తీసుకురావడంతో దీప సంతోషిస్తుంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంతో ఇక నా మనవరాలకి ఏమీ కాదు అని అనుకుని దీప కాంచన కూడా చాలా సంతోషిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.